హాయ్ హలో నమస్తే. ఇవాళ లాగొచ్చి ఏంటంటే అస్సలు సరిగ్గా రావట్లేదు మాట్లాడ. అసలు ఏది రావట్లేదు అప్పట్లో. రియాక్షన్స్ చెంటు బాయ్. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ ఏంటంటే ఇవాళ నేను మా కాలేజ్కి వెళ్తున్నాను. అమలాపురం టు వడలరేగు బీవీసీ కాలేజ్. 2021లో ఫాస్ట్ ఫుడ్ బ్యాచ్ మీద అసలు చెప్పాలంటే. తర్వాత బ్యాక్లెస్ ఉండటం వల్ల సర్టిఫికెట్స్ తీసుకోలేదు. తర్వాత 2022లోనే క్లియర్ అయినాయి. ఇంకా సర్టిఫికెట్లు మన దగ్గర కన్నా అక్కడే సేఫ్గా ఉంటాయని అక్కడ ఉంచేసాం. ఏంటంటే ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలేజ్ అంటే అందరికీ తెలిసిందే కదా, చాలా మంచి మెమొరీస్ ఉంటాయి. సబ్జెక్టులు కూడా కారణం ఏంటంటే బ్యాక్ బెంచర్స్ అలా ఉంటాయి సబ్జెక్టులు. అవి తర్వాత క్లియర్ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే మా ఫ్రెండ్స్ అందరూ సర్టిఫికేట్లు తీసుకున్నారు, నేను ఒక్కనే తీసుకోలేదు. ఇంకా అందుకే నేను ఒక్కనే వెళ్తాను, నాకు ఎవరో తోడు కూడా లేదు. చూద్దాం. అక్కడ ఇప్పుడు మామూలుగా ఉండదన్నమాట. అంటే సర్టిఫికేట్లకి తీసుకుంటాకి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్కి చేసినట్టు చేస్తారు ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు, ఎంత లేట్ ఎందుకు అయింది, ఇచ్చేవాడు కూడా ఎంత యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు చూడాలి అలా రక్షణ ఏమంటుంది. రోడ్లు మాత్రం బాగా చేస్తారు. నాకు సరిగ్గా తెలియదు, అది మీకు వ్యూ ఎలా ఉందో తెలియదు సరిగ్గా. బాగా వస్తే పెడతాను, లేకపోతే పెడతాను. నేను లాగ్స్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అంటే నేను ఫస్ట్ ఈ బండి కన్నా ముందు ఇంకో 250 తీసుకున్నాను, జంటు. అది అయితే బండి తీసుకున్నప్పుడే నేను అనుకున్నాను అలా లాగ్స్ చేద్దామని. అయితే అవ్వలేదు నా వల్ల. అంటే నేను చాలా ఇంట్రోవర్ట్, అసలు చేయలేను, చాలా సిగ్గు ఎక్కువ. ఇప్పుడు కూడా ఇది చేయాలంటే చాలా అదే
ఒకటికి 1000 సార్లు ఆలోచించి చేద్దాం వద్దని అంటే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. అంటే అనుకున్నాను కానీ అవ్వలేదు. చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటదని అంటే నైట్ అనుకుంటాను పొద్దున్న చేయాలని. పొద్దున్నేమో సరిపోవట్లేదు అది. అంటే ధైర్యం సరిపోవట్లేదు. భయం. సరిపోతారు లేదా బొక్క అని. అంటే ఎలాగైతే ఇంకా తెగించి చేస్తున్నాం. ఎలా అవుతుందో తెలియదు. అదే సరిగ్గా వస్తేనే పెడతాను, లేకపోతే పెట్టను నేను ఇది. నా వాయిస్ కూడా ఎలా వస్తుందో నాకు తెలియదు. మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు. అదే నేను 2021 డిసెంబర్లో తీసుకున్న బైక్ నాది, డ్యూక్ 250. అయితే తీసుకుని అనుకున్నాను అలా పెడదాం వీడియోలని. అసలు సెట్ అవ్వలేదు. అవ్వకపోతే అప్పటి నుంచి అలా ఆ బైకు ఇంకా తీసేసి మళ్ళీ ఈ బైక్ తీసుకున్నాను. రీసెంట్గా తీసుకున్న బైక్ ఇది. ఇది కూడా 250 జన్ 3 ఇది. ఇప్పుడు ఏంటంటే ఆ బండి తీసుకున్నప్పుడు అవ్వలేదు కదా అనేసి ఈ బండి తీసుకుంటే అవుద్దేమో అని అన్నీ ట్రై చేశాను. అయినాయి కానీ ఏంటంటే ఇంట్రోవర్ట్ కాబట్టి భయం ఫస్ట్ చేయడానికి. అందుకే చేయట్లేదు. ఇది కూడా పెట్టలేదు, నాకే తెలియదు. నేను చాలా తీసిన వీడియోలు కానీ పెట్టలే. ఇదే చూడాలి సరిగ్గా వస్తే. రోడ్లు మాత్రం ఎలా ఉన్నాయి. మేము కాలేజీ టైంకి వెళ్ళినప్పుడు ఎలా లేవు రోడ్లు అప్పుడు. రీసెంట్గా వేసారు ఇవి. అంటే రీసెంట్ కాదు ఇంతకుముందు ఎప్పుడు రాలే, చాలా అయింది ఎలా వచ్చిన. కానీ బాగున్నాయి. అప్పుడప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. ఏం పట్టించుకోకూడదు. కాలేజ్ కోసం చెప్పాలంటే మేము చదువుకునే టైంలో చాలా చిందులు చేస్తాం. అందరూ ఎత్తరం కాదు, వేరం కాదు. అలా చెప్తున్నా, అంటే ఎలా వెళ్తున్నాం కదా చెప్తాక ఏదో ఒకటి ఉండాలి కూడా చెప్తున్నా. కాలేజ్ లైఫ్ ఏంటంటే ఫస్ట్ నేనైతే డిప్లొమా చేసి లేటరల్ ఎంటర్కి వెళ్ళాను. ఇక్కడ సేమ్ బట్టల పొలం బీసీ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వడలరాయి వచ్చి. అయితే ఫస్ట్లో అప్పుడు అంటే ఫ్రెండ్స్ అవుతారు కదా, పరిచయం అవుతారు కదా. ఫస్ట్ ఒకటి 7 తర్వాత అలా అవుతుంటారు. తర్వాత మేము లాస్ట్కి వచ్చినప్పుడు 4 ఫ్రెండ్స్ అయ్యాం. 4 బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు. అయితే ఫస్ట్ మేము అదే గోడ దూకేసి వచ్చేసేవాళ్ళం బయటికి. అప్పుడు ఏంటంటే గోడ చుట్టూ కూడా అవి ఉంటాయి, పెంకులు అవి మొత్తం రాకుండా ఉంటాయి. మేము అయినా సరే ఇంకా ఫిక్స్ అయిపోయాం, బయటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాం. ఇంకా వచ్చేసాం అంతే. చేతులని బొక్కలు అప్పుడు రక్తం కారిపోయింది మొత్తం 4కి. తర్వాత ఇంకా ఇంకోటి ఏంటంటే చాలా ఉంటాయి కానీ గుర్తొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మాకు ఇన్ఛార్జ్ ఉండి కూడా ఒకసారి. అయితే మేము మామూలుగా మధ్యాహ్నం చిరాకు వచ్చేలాగా పక్కనే రూమ్, మా ఫ్రెండ్ రూమ్ పక్కనే ఉంది, గేట్ బయటే. అయితే ఇంకా చిరాకు వచ్చి వెళ్ళిపోదాం అనుకుని గోడ దూకేసాం. అంటే మేము ఓ దిక్కున గోడ ఉంటుంది, అక్కడ దూకేవాళ్ళం. అక్కడ ఏంటంటే తెలిసిపోయి సెక్యూరిటీ కూడా అక్కడే తిరుగుతున్నాడు అనేసి ఇంకో దిక్కు వెళ్ళిపోయి దూకితే అక్కడ ఏంటంటే ట్రిపుల్కి బ్లాక్ ఉంటుంది అక్కడ. అయితే అక్కడ మా ఇన్ఛార్జ్ అనేది ఇన్ఛార్జ్ అనేది సార్ అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తాకి వెళ్తాడు. అంటే ట్రిపుల్ఈకి ఒక ఈసీకి, నేను ఈసీ బ్రాంచ్ అయితే ఒక సబ్జెక్ట్ కావాలి ఉంటుంది అది. అయితే ఆ సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ బయట తిరుగుతున్నట్టు చూసాం. మేము చూసినా సరే మేము ఏం చేసామంటే పట్టించుకోడు కదా అనేసి ఊరికేసాం, దూకేసాం. ఇంకా సరే దూకెత్తే ఇంకా అలా దూకి ఇలా ఫ్రంట్ గేట్ వచ్చినప్పటికి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి నా ఫోన్లో. అయితే ఎవరి కొత్త నెంబర్ నాకు తెలియదు. సరే అని జోలు పెడితే మళ్ళీ ఫోన్ వచ్చింది. సరే అని లిఫ్ట్ చేస్తే హలో అంటే ఎవరంటే అజిత్ అన్నాడు. ఎవరు నువ్వు అంటే అజిత్తేనా నువ్వు అంటే అవునన్నా. ఎక్కడ ఉన్నావు, ఎవరు నువ్వు అన్నప్పటికీ నేను సార్ అన్నాడు. సార్ చెప్పండి సార్ అంటే బయట ఉన్నాను, పర్మిషన్ అప్పుడు ఇచ్చాడు నీకు బయటికి వెళ్దా కానీ. పర్మిషన్ ఇవ్వలేదని గోడ దూకాను సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావంటే ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు ఇంటికి వెళ్ళి అర్జెంట్గా మీ పేరెంట్స్తో ఫోన్ చేయించి నాకు, లేదంటే మీ పేరెంట్స్ని పొద్దున్న తీసుకొని చెప్పు. సరే తీసుకొస్తాం అనుకున్నాం. పెట్టేసాడు ఫోన్, చెప్తాను. అయితే తర్వాత మళ్ళీ ఈవినింగ్ చేసాడు ఫోన్ నాకు.
నేను ఎత్తలేదు. ఎత్తకపోతే మార్నింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత బయట ఉండడానికి వెళ్ళిపోతుంటే ఉన్నాడు. మళ్ళీ అంటే ఒక కాలేజీ బస్సులు ఎట్టినప్పుడు జనాలు ఎక్కువ వచ్చేస్తారు కదా, వస్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతున్నాము కనిపించమని. చూసాడు నన్ను, మా ఫ్రెండ్ని పిలిచాడు. బయటికి పిలిచి, నేను నీకు ఫోన్ చేయను, ఫోన్ అంత లిఫ్ట్ చేయలేదు అన్నాడు. ఎత్తాను కదా సార్ అంటే, అప్పుడు కాదు నేను మళ్ళీ ఈవినింగ్ చేశాను అన్నాడు. నేను చూడలేదు సార్ అన్నాడు. మరి మీ పేరెంట్స్ కాల్ చేయమని చెప్పాను కదా, చేయలేదా అన్నాడు. అయితే ఇంట్లో ఎవరు లేరంటే ఇలాగ బయటికి వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళారు, రాలేదు నైట్ అన్న. సరే అయితే అనేసి, అంటే నీకు పనిష్మెంట్ ఇస్తాను చెప్పాడు. అంటే మరీ అంత కాదు కానీ అలాగా, అంటే డిపార్ట్మెంట్ మొత్తం సార్కి భయపడుతుంది. అయితే చిన్న అంటే పనిష్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే మాది మొత్తం ఈసీఈ 3 సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. సి సెక్షన్ ఏంటంటే మేము లేటరల్ ఎంట్రీ 23 మంది 25 మంది ఉండేవారు. దాంట్లో మళ్ళీ వాళ్ళు ఉండేవారు, రెగ్యులర్స్ కూడా ఉండేవారు. అయితే వీళ్ళందరూ కలిసి మొత్తం ఒక 150 మంది ఎంతమంది ఉంటారు. వాళ్ళందరికీ పెన్నులు పంచిపెట్టాలి. అది చేయమన్నాడు, పెన్నులు పంచిపెట్టమన్నాడు. తర్వాత మళ్ళీ ఒక పూల గుండి పట్టరామన్నాడు. నేను ఏది చేయలేదు, మళ్ళీ అయితే పట్టించుకోలేదు కూడా. అయిపోయింది అక్కడ. అయితే వచ్చేసాను దగ్గరగా తీసుకోవాలి, వెళ్ళాలి, తేవాలి. నాకు అసలే చెయ్యాలంటే చాలా భయం. ఇది అనుకుంటున్నా, నైట్ అంతా అనుకుంటాను చేయాలంటే. ఇక్కడ అందరూ ఇంకా మొదలు పెట్టేశారు, ఇంకా మనల్ని ఎవరు చూస్తారో అనేది ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఏ చేస్తున్నారు, చాలామంది నేను చూసినట్లు మాత్రం చాలా ఏ చేస్తున్నారు. మన వల్ల అవుతుంది అవ్వదని కాదు కానీ అవుతుంది. కానీ అంటే భయం, ఎప్పుడైతే భయం వెళ్ళొస్తామో అప్పుడే చేయగలుగుతాను సార్. ఒక్కోసారి ఇన్స్టాగ్రామ్లో కొన్ని మోటివేషన్లు వస్తాయి, దాన్ని బట్టి వాళ్ళని అయితే మోటివేట్ అయిపోయి మళ్ళీ పొద్దున్నే సెట్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఇది ఎలాగొచ్చిందో చూసి నా వాయిస్ నాకు నచ్చితే అప్పుడు నేను పెడతాను, లేదంటే ఇది కూడా పెట్టను. అసలు రికార్డ్ అయిందో లేదో కూడా తెలియదు నాకు. ఇది మా ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కడు కొద్దిగా సెటిల్ అయిపోయారు. అంటే ఒక్కొక్కడు అలా చూస్తాడు అనమాట. అందుకే భయం. అంటే అంత అంటే సిగ్గేద్ది అనమాట అలా చూస్తే. అంటారా బాబు అనేది. నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఇది ఆలోచన లేదు ఇలా చేద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా నేను ఫోన్ పెట్టి తీసుకుని జస్ట్ మామూలుగా రీల్ క్యాన్ చేసి 30 సెకండ్స్ పెట్టేవాడిని. బాగుంది అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచించాను. ఒక నెల పాటు ఆలోచించి చూద్దాం ఒకసారి అవుతుందో లేదో. అయిన తర్వాత చూద్దాం అనుకున్నాను. అంటే జనాల్లో ఎక్కువ మాట్లాడలేం, వెళ్ళలేను, సిగ్గు. మనం ఏమైనా ఇలా చేస్తుంటే ఆడేమనుకుంటున్నాడు, ఈడేమనుకుంటున్నాడు ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ అలా చేస్తున్నాను. ఎవడేమనుకుంటే మనకెందుకు బొక్క అనేసి అనుకున్నాడు. ఎలా అనుకుంటాడు ఇంకో. ఈ రోడ్లు ఇప్పుడు ఇలా ఉన్నా కానీ అప్పుడైతే అసలు బాగుండేవి కదా. ఈ రోడ్డు అంతా చాలా దారుణంగా ఉండేది. ఎదర ఫ్రంట్ ఉంటుంది, అక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి వాటర్ ఉండేది. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు వేసేవారు. అయితే రాళ్ళు వేస్తే ఏంటంటే అక్కడ పన్నుడు, అక్కడ వాటర్ వచ్చేద్ది, అక్కడ అందరూ పడిపోవడమే. పడిపోతూ వచ్చేవారు అప్పట్లో. మొత్తం డ్రెస్ లేడీస్ కూడా మ్యాక్సిమం అలాగే పడిపోయారు. నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టాను మామూలుగా. అది ఇక్కడ దీన్ని పెట్టాను. అది మామూలుగా సౌండ్ వస్తుందని పెట్టాను. అంటే అది చూసిన తర్వాత పెడదాం అనేది. అదే కొన్ని మందికి నచ్చుతుంది, కొన్ని మంది అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా, కొన్ని మందికి నచ్చుతుంది. అంటే అప్పటికి ఇలాగ ఉంది. నాకు హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను చేయలేను. అది అంతకి ఫస్ట్ హెల్మెట్ ఉంది, కెమెరా ఉంది, మౌత్, మైక్ మొత్తం అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే భయం. వీళ్ళు చూసే వాళ్ళు చూస్తున్నారా, అది అలా ఉంటుంది.
అంటే నాకు ధైర్యం సరిపోయేది కాదు. అమ్మ చేద్దామా చేద్దామా చేద్దాం 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 అనేసి ఇంకా అలా అయిపోయింది. ఇంకా అన్నీ జీడి తోటలు ఇవి. ఇదే కాలేజ్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు భలే ఉంటుంది. అన్నీ గుర్తొస్తుంటాయి ఇంక పాత అన్నీ అన్నీ మొత్తం. ఇది మళ్ళీ తీసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూసి అదే లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, అప్పుడు చూసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో టికెట్ ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఈ హెల్మెట్ ఎక్కువ ఇప్పుడు నాకు మళ్ళీ ఇది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇప్పుడు క్యారీ చేద్దామంటే వెనకాల బ్యాగ్ ఉంది, చూడాలి ఎలా వచ్చేస్తారనమాట. అప్పుడు ఇలా అసలు ఏం కట్టలేదు. ఇదంతా ఇవన్నీ జీడి తోటలు ఉండేవి. ఫస్ట్ దిగుతూ ఇక్కడే మేము ఇక్కడే తెగిపోయినాం. కానీ అవి ఉన్నాయి కదా, అవి తెగిపోయినాయి. కొంతమంది మహానుభావులు ఉంటారు, అవి తీసేస్తారనమాట. అర్థం చేసుకుంటాం. మనలా కూడా ఉంటారు కదా చాలామంది, పాపం అనేసి.